సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బాలిక రేపిస్ట్ కులవర్ధన్ చెరువులో శవమయ్యాడు. విశాఖ తీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష. హర్ముజ్లో యుద్ధమేఘాలు. 61 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు. పిల్లల్లో కిడ్నీ స్టోన్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఈరోజు వార్తలను చూద్దాం. బాలిక రేపిస్ట్ కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కలవరం సృష్టించిన చిన్నారిపై హత్యాచారం కేసులో రేపిస్టు కులవర్ధన్ చెరువులో శవమయ్యాడు. మంగళవారం రాత్రి వాహనంలో తరలిస్తుండగా కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రకటించారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపాలెలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బుధవారం ఉదయం కడప జిల్లా వీరంపల్లి మండలం రాగిమానుదిపల్లెలో కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీటి వీడ్కోల నడుమ చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసుల కథనం ప్రకారం మద్యం, గంజాయి మత్తులో ఉన్న కులవర్ధన్ చిన్నారిపై అత్యాచారం చేశాక తన గదిలో నిద్రపోయాడు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు తలుపు తట్టినా తీయలేదు. దీంతో మంగళవారం ఉదయం తలుపు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా పాప మృతదేహం నీటి డ్రమ్ములో ఉంది. పోలీసులు కులవర్ధన్ను అదుపులోకి తీసుకుని రక్షక వాహనంలో తీసుకువెళ్తుండగా దారిలో వాహనం నుంచి దూకి పారిపోయాడు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తుండగా తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం కనసానివారి పల్లె చెరువులో మృతదేహంగా ఆయన తేలి కనిపించాడు. భలా భారత నేవీ. బంగాళాఖాతంలో భారత్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ బల ప్రదర్శన కాదని, అంతర్జాతీయ స్నేహ సంబంధాలకు ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖ సాగర తీరాన బుధవారం ఉదయం ఆమె ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. 6 వరుసల్లో 80కి పైగా నౌకలు బారులు తీరి ఉండగా వాటి మధ్య నుంచి ప్రత్యేక రథం ఐఎన్ఎస్ సుమేధపై ఆమె ప్రయాణిస్తూ ఆయా నౌకల సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇందులో భారత నేవీకి చెందిన నౌకలు 60, విదేశీ నౌకలు 19, కోస్ట్ గార్డ్, మర్చెంట్ నేవీ, సర్వే నౌకలు మరో 7తో పాటు 3 సబ్మెరైన్లు, సెయిలింగ్ నౌకలు ఉన్నాయి. ఈ సందర్భంగా భారత వైమానిక దళం సాహస విన్యాసాలు ప్రదర్శించింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఐఎఫ్ఆర్లో పాల్గొనడం అపారమైన గౌరవంతో పాటు ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. భారత నౌకాదళం సురక్షిత సముద్రం, సమృద్ధి భారత్ లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర దోపిడీ నియంత్రణ వంటి అంశాల్లో ఒక దేశానికి మరో దేశం సహకరించుకోవాల్సి ఉంటుందన్నారు. భారత నౌకాదళం మరింత బలోపేతం కావాలని, ప్రపంచ శాంతి స్థాపనలో ముందుండాలని ఆమె ఆకాంక్షించారు. సమీక్షకు ముందు రాష్ట్రపతి జెట్టి వద్దకు రాగా 150 గార్డులు గౌరవవందనం చేశారు. హర్ముజ్లో యుద్ధమేఘాలు. పశ్చిమాసియాలో కీలకమైన హర్ముజ్ జలసంధిలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓవైపు అమెరికా యుద్ధ నౌకలు బలగాల మోహరింపు, మరోవైపు ఇరాన్, రష్యా, చైనా యుద్ధ నౌకలతో సంయుక్త నావికాదళ విన్యాసాలతో కవ్వింపులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విన్యాసాల కోసమని హర్ముజ్ జలసంధిని ఇరాన్ పాక్షికంగా మూసివేయడము కలకలం రేపుతోంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో అమెరికా, ఇరాన్ చర్చలు సానుకూలంగానే జరిగాయని చెబుతున్నా కీలకమైన అణుశుద్ధి నిలిపివేత, క్షిపణుల గరిష్ట సామర్థ్యంపై పరిమితులు వంటి అంశాలను ఇరాన్ అంగీకరించకపోవడం ఆందోళన రేపుతోంది. అణుశుద్ధి విషయంలో ఇరాన్ దిగిరాకపోతే యుద్ధం మొదలుపెట్టేందుకు అమెరికా సిద్ధమైంది. 61 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు. రాష్ట్రంలో 50 పడకలలోపు ఆసుపత్రులున్న నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పీపీపీ విధానంలో 100 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ప్రతిపాదించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇందుకోసం తొలి దశలో 61 నియోజకవర్గాలను గుర్తించినట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆసుపత్రుల నవీకరణపై ఎమ్మెల్యేలు,
భూమా అఖిలప్రియ, ముప్పిడి వెంకటేశ్వరరావు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, వేణిగండ్ల రాము అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. 30 పడకల నుంచి 50కి, 50 నుంచి 100 పడకలకు ఆసుపత్రుల ఉన్నతీకరణకు 39 ప్రతిపాదనలు వచ్చాయి. అవి ఆర్థిక శాఖ ముందు ఉన్నాయి. హైవేలపై ప్రతి 100 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు వాటిని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 600 కోట్లతో 24 జిల్లాలలో క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణ పనులు సాగుతున్నాయి. అదనంగా మరో 4 జిల్లాలకు వీటిని ప్రతిపాదించామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ ట్యూటర్ విధానాన్ని తీసుకువస్తోంది. ఐఐటి మద్రాస్ రూపొందించిన డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్లో ఐఐటి మద్రాస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఐఐటి మద్రాస్ ఈ సాంకేతిక సహాయాన్ని ఉచితంగా అందించనుంది. భారత్ అమెరికా మధ్య సబ్సీ కేబుల్. భారత్ అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచేందుకు కొత్త సబ్సీ కేబుల్ రూట్లు ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల ఏఐ హబ్ ఏర్పాటు, అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గురించి ప్రస్తావించారు. ఇవి అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు, ఏఐ కటింగ్ ఎడ్జ్ ప్రయోజనాలు భారత్లోని ప్రజలు, వ్యాపారులకు అందుతాయని అన్నారు. దీనివల్ల వచ్చే అవకాశాలను ప్రజలు, విద్యార్థులు వినియోగించుకునేందుకు నైపుణ్య శిక్షణలోనూ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. సమిట్లో భాగంగా నిర్వహించిన మీడియా ఈవెంట్లో భారతదేశంలో ఏఐతో అసాధారణ అభివృద్ధి చెందుతుందని విశ్వాసం నాకు ఉంది. మేం అందులో భాగస్వాములం కావాలనుకుంటున్నామని అన్నారు. గ్రూప్ దశలో భారత్కు అగ్రస్థానం. టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశను భారత్ అజేయంగా ముగించింది. గ్రూప్ ఏ ఆఖరి మ్యాచ్లో బుధవారం 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను ఓడించింది. శివం దూబే 66 పరుగులు మెరవడంతో మొదట భారత్ 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అర్జున్ దత్ 2, డెలీడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వాన్ బీక్ 56 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో నెదర్లాండ్స్ 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. బాష్ డెలీడ్ 33 టాప్ స్కోరర్. మరో 5 బ్యాటర్లు 20పై స్కోరు చేశారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, శివం దూబే 2 వికెట్లతో రాణించారు. బూమ్రా 17 పరుగులిచ్చి 1 వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు. దూబేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పిల్లల్లో కిడ్నీ స్టోన్స్ తీసుకోవలసిన జాగ్రత్తలు. మూత్రపిండాల సమస్య పెద్దలకే కాదు, పిల్లలకు వస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, ఆహారపు అలవాట్ల మూలంగా పిల్లల్లో కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అయితే పిల్లలు పాలు, కాల్షియం తీసుకోవడం వల్లనే కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి అనుకుంటారు. కానీ నిజానికి పాలు, కాల్షియం పిల్లల ఎదుగుదలకు అవసరం. అదనపు ఉప్పు, నీళ్లు తక్కువ తాగడం, మెటబాలిక్ సమస్యలే కిడ్నీ స్టోన్స్కు ప్రధాన కారణాలు. కొందరు కడుపు నొప్పి తగ్గితే ఈ సమస్య పరిష్కారమైనట్లు భావిస్తారు. కానీ నొప్పి తగ్గినంత మాత్రాన రాయి పడిపోయింది అనుకోకూడదు. రాళ్ళు ఏర్పడడానికి కారణాన్ని సరిదిద్దనంత వరకు పదే పదే రాళ్ళు ఏర్పడుతూనే ఉంటాయి. పిల్లల్లో మందులతో, హైడ్రేషన్తో, ఆహార మార్పులతో ఈ సమస్యను సరిదిద్దవచ్చు. రాయి మూత్రానికి అవరోధంగా మారినప్పుడు, పదే పదే ఇన్ఫెక్షన్స్కు గురవుతున్నప్పుడు, పదే పదే నొప్పి తిరగబెడుతున్నప్పుడు, లేదా మూత్రం ద్వారా రాయి బయటకు వెళ్ళనప్పుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కారణాన్ని కనిపెట్టి పరిష్కరించుకొని తగు జాగ్రత్తలు పాటించగలిగితే రాళ్ళు తిరగబెట్టే సమస్యను పరిష్కరించవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రఫేల్ ఫైటర్లలో భారత్ వాటా పెంచాలి. భారత్లో తయారైన విడిభాగాలు 50% వరకు వాడాలని ఫ్రాన్స్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఉగాదికి మరో డిఎస్సి 3600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం. గత ఏడాది సిలబస్ నిబంధనలే ఈసారి అమలు.
పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. నమీబియాపై పాక్ భారీ గెలుపు. టీ20 ప్రపంచ కప్లో చివరి సూపర్ 8 బెర్త్ను పాకిస్తాన్ సొంతం చేసుకుంది. గ్రూప్ ఏ నుంచి భారత్ ఇప్పటికే ముందంజ వేయగా రెండో బెర్త్ పాక్ సొంతమైంది. నమీబియాపై 102 పరుగుల భారీ విజయంతో పాక్ లీగ్ దశను ముగించుకుంది. యుఏఈపై దక్షిణాఫ్రికా ఘన విజయం. టీ20 ప్రపంచ కప్లో లీగ్ దశను దక్షిణాఫ్రికా అజేయంగా ముగించింది. సూపర్ 8కు ముంగిట ఆ జట్టు అదిరే విజయాన్ని అందుకుంది. బుధవారం గ్రూప్ డి మ్యాచ్లో మార్క్రమ్ సేన 6 వికెట్ల తేడాతో యుఏఈని ఓడించింది. టీ20 ప్రపంచ కప్లో నేడు వెస్టిండీస్ వర్సెస్ ఇటలీ, శ్రీలంక వర్సెస్ జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.